కరెంటు షాక్ కొడితే దానికి బాధ్యత విద్యుత్ శాఖదే అన్నటువంటి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. విద్యుదాఘాతం వల్ల సంభవించే మరణాలకు ఎలక్ట్రిసిటీ అధికారులే సంపూర్ణ బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే మినహాయింపు లేకుండా అన్ని ఘటనలకు ఆ పూర్తి బాధ్యతను వర్తింప చేయలేమని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం స్పష్టం చేసింది. కరెంట్ షాక్ వల్ల సంభవించిన ప్రమాదాలకు కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పూర్తి బాధ్యత అని పేర్కొంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ఏకసభ్య ద్విసభ్య ధర్మాసనాలు వెలువరించిన తీర్పుని కొట్టేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. క్రికెట్ బంతిని తీసుకోబోయి 66 kV విద్యుత్ లైన్ని తాకి ఒకళ్ళు మరణిస్తే 11 kV ట్రాన్స్మిషన్ లైన్ని తాకి మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటనలకు సంబంధించి నిర్ణయం వెలువడింది. విద్యుత్ సరఫరా తీవ్ర ప్రమాదంతో కూడి ఉంటుందని, పంపిణీలో నష్టాలు ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. వీటి వల్ల ప్రమాదానికి గురైన వ్యక్తులకి ఎవరి కారణంగా ఘటన జరిగిందనే అంశంతో సంబంధం లేకుండా పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. అయితే కర్ణాటక హైకోర్టు మోటార్ వాహనాల చట్ట నిబంధనలు వర్తింపజేస్తూ అధిక పరిహారాన్ని నిర్ణయించడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ దాఖలు చేసిన అప్పీల్ని అనుమతించింది.